ట్రేడింగ్లో ఈ లో క్యాపిటల్ని హై క్యాపిటల్ కింద గ్రో చేద్దాం అనుకున్న వాళ్ళు, అట్లాగే హై క్యాపిటల్ని గ్రో చేద్దాం అనుకున్న వాళ్ళు, వీళ్ళిద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ హై క్యాపిటల్ కింద గ్రో చేద్దాం అనుకున్న వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోరు, అట్లాగే ఎక్కువ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయరు, అగ్రెసివ్గా వెళ్ళరు, అట్లాగే ఎక్కువ గ్రీడీనెస్ ఉండదు, అట్లాగే ఎక్కువ డిసిప్లిన్గా ఉండాల్సిన అవసరం లేదు. కానీ లో క్యాపిటల్ని హై క్యాపిటల్ కింద గ్రో చేద్దాం అనుకున్న వాళ్ళకి ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి, అట్లాగే ప్రాపర్ రూల్స్ ఉండాలి, అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ హై లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ ఉండాలి. ఇది ఎంత కష్టం అంటే ఈ లో క్యాపిటల్ని హై క్యాపిటల్ కింద గ్రో చేద్దాం అనుకునే వాళ్ళు 90% ఫెయిల్ అవుతారు బికాస్ ఆఫ్ దిస్ హై లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ లేక. ఈ డిసిప్లిన్ అంటే మీకు సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక రోజులో 3 లాసెస్ వచ్చినాయి, 3 ట్రేడ్స్ తీసుకున్నారు, 3 లాసెస్ వచ్చినాయి. సిస్టమ్ క్లోజ్ చేసేసి బయటకు వచ్చే అంత బ్యాలెన్స్డ్ ఎమోషన్ ఉండాలి. అంత బ్యాలెన్స్డ్గా ఉంటే కానీ తను లో క్యాపిటల్ని హై క్యాపిటల్ కింద గ్రో చేయలేడు. కానీ అట్లాంటి ఒక ఆపర్చునిటీ, అంటే అట్లాంటి ఒక ట్రాక్లో పెట్టడానికి వచ్చిన కాన్సెప్టే ఈ ఫండెడ్ అకౌంట్స్. ఫండెడ్ అకౌంట్స్ పాస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు, చాలా మీకు హై లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ ఉండాలి, అలాగే రివార్డ్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. మీరు గమనించండి, హై క్యాపిటల్ గ్రో చేద్దాం అనుకున్న వాళ్ళు రిస్క్ ఎక్కువ తీసుకోరు, రిటర్న్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు. బట్ లో క్యాపిటల్ని హై క్యాపిటల్ కింద చేసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం రిస్క్ తీసుకుంటారు, క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుంటారు, అది కూడా హై లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ ఉంటేనే ఎక్కువ రివార్డ్ కూడా మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ ఫండెడ్ అకౌంట్స్ వీటన్నిటిని ఒక ట్రాక్లో పెట్టి మనం ప్రాపర్ డిసిప్లిన్గా వెళ్తూ ఉంటే హై రివార్డ్స్ అనేది ఇవ్వడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ఏర్పడిన కాన్సెప్ట్ అనమాట ఇది ఫండెడ్ అకౌంట్స్ అనేది. ఈ ఫండెడ్ అకౌంట్స్ గురించి మీకు తెలియకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంటుంది, ఒకసారి అక్కడ చూడండి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి.